వెల్కమ్ టు యూఏటీవీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బెంగాల్లో ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ చూస్తుంటే టీఎంసీ మాత్రం మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఎంత అవసరమో మరోసారి అధికారంలోకి రావడం మమతా బెనర్జీకి కూడా అంతకంటే ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే 14 ఏళ్ల నుంచి చేస్తున్న అవినీతి అంతా బయటకు వస్తుంది. అలా రాకూడదు అంటే కమలం పార్టీని ఓడించాలి. ప్రస్తుతం టీఎంసీ ముందున్న సవాల్ ఇదే. మరి అది సాధ్యమా? ఎంతవరకు టీఎంసీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అంటే ప్రతి ఏడాదిలాగానే మమతా బెనర్జీ కలకత్తాలో అమరవీరుల సభ నిర్వహించారు. ఈ ఏడాదికి నిర్వహించిన దానికి గతంలో నిర్వహించిన దానికి చాలా తేడా కనిపిస్తోంది. తొలిసారి టీఎంసీ నాయకులు డబ్బులిచ్చి మరీ జనాలను సభకు రప్పించుకున్నారని తెలుస్తోంది. టీఎంసీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నా కూడా ఆమె మాటల్లో మాత్రం ఎక్కడా తేడా కనిపించడం లేదు. ఇప్పటికే ఈసీ ఫేక్ ఓట్లను ఏరివేస్తుంది. బీహార్లో జరిగిన ఫేక్ ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో దాదాపు 51 లక్షల మంది బయటపడ్డారు. వారందరినీ తీసేసింది ఈసీ. ఈసీ చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. తర్వాత ఈసీ అధికారులు వెస్ట్ బెంగాల్కు వెళ్ళనున్నారు. దీంతో మమతా బెనర్జీ ఈ నెల 21న జరిగిన సభలో అక్రమ చొరబాటుదారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈసీ చేస్తున్న ఫేక్ ఓట్ల గుర్తింపు ప్రక్రియను మేము ఒప్పుకోం, మీరు ఒప్పుకోకండి, ఎవరైనా వస్తే తిరగబడండి అంటూ ఆమె అన్నారు. మమతా చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది బెంగాల్లో అక్రమ చొరబాటుదారులున్నారని. బెంగాల్లో దాదాపు 1 కోటి మంది ఉంటారని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020-21 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల ప్రకారం చూసుకుంటే టీఎంసీకి బీజేపీకి కేవలం 40 లక్షల ఓట్ల తేడా. ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా జరిగితే గనక మమతా బెనర్జీ ఓడిపోతుందనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా బీజేపీకి ఓటు వేస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని డైరెక్ట్గా చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఓ అడుగు ముందుకేసి చంపండి అని చెబుతున్నారు. వీరి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈసారి బెంగాల్లో ఓడిపోతామని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. పెట్టుబడులు రాష్ట్రానికి కాకుండా అడ్డుపడుతుందని విమర్శించింది మమత. కానీ 2011 నుంచి 2025 వరకు టీఎంసీ అనే అధికారంలో ఉంది. అప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే 6,688 కంపెనీలు బెంగాల్ను వదిలి వెళ్ళిపోయాయి. ఇందుకు కారణం అక్కడి గవర్నెన్స్ సరిగ్గా లేకపోవడం, అల్లర్లు జరగడమే. ఇన్ని కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళాయి కాబట్టి నిరుద్యోగం పెరిగింది. దీనంతటికీ కారణం టీఎంసీ పరిపాలన. కలకత్తా లాంటి సిటీలో మెట్రో ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన భూమిని ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కారణంగానే మెట్రో ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని చెప్పుకొస్తుంది. అయితే అవేమీ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. బెంగాల్లో బీజేపీ ఏ చిన్న సభ పెట్టినా కూడా రెస్పాన్స్ బాగా వస్తుంది. గతంలో లాగా యాక్సిడెంట్ లాంటి స్టంట్లు చేసినా కూడా ఫలితం లేదని అర్థమవుతుంది. ప్రస్తుతం బీజేపీ వైపు నిరుద్యోగులు, రైతులు, స్వచ్ఛమైన బెంగాలీలు ఉన్నారు. దీంతో మమత తనకు ఓటమి తప్పదని ఫిక్స్ అయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సర్వేలు కూడా ఈసారి టీఎంసీ సర్దుకోవాల్సిందే అంటున్నాయి. అందుకే ఆమె ఫేక్ ఓటర్ల గుర్తింపును అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. తమ గెలుపు కోసం రాష్ట్ర ప్రజలను అన్యాయం చేయాలని చూస్తుందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి బెంగాల్ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారని స్పష్టమవుతుంది.